హాయ్ మేడం. హాయ్. మనం లాస్ట్ వీడియోలో ఇన్ఫర్టిలిటీ గురించి డిస్కస్ చేసాం కదా మేడం. అండ్ ఇన్ఫర్టిలిటీలో లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేంజ్ చేసుకోవాలి మేడం? లైఫ్ స్టైల్ కూడా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో రోల్ ప్లే చేస్తుంది. మనకు రెగ్యులర్ స్ట్రక్చర్డ్ ఎక్సర్సైజ్ ఉండాలి. అంటే మనకు స్ట్రెన్యూయస్ ఎక్సర్సైజ్ అని ఏమీ అవసరం లేదు. క్యాజువల్ వాక్, మనం స్కూల్లో చేసే చిన్న చిన్న ఎక్సర్సైజ్ అయినా రెగ్యులర్గా 30 to 45 మినిట్స్ చేసుకునేలాగా చూడాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. వాకింగ్ కన్సిడర్ చేయాలి అనుకున్నప్పుడు ప్రిఫరబుల్గా సన్లైట్లో చేసుకోవడానికి చూడాలి. అంటే మార్నింగ్ 6:30 to 7:30 మధ్యలో, ఈవినింగ్ అయితే 5 to 6 మధ్యలో వాకింగ్. ఇట్ గివ్స్ గుడ్ రిజల్ట్స్. మెయింటైన్ స్లీప్ సైకిల్. నైట్ టైం స్లీప్ చాలా మంచిది. అంటే 8 hours స్లీప్ ఉండేలాగా చూసుకోవాలి. హెల్తీ డైట్, మీ డైట్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు ఉండేలాగా చూసుకోండి. అవుట్ సైడ్ జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్ వద్దు. అడిక్వేట్ వాటర్ ఇంటేక్, అంటే రోజులో సరిపడినంత వాటర్ తీసుకుంటూ ఉండాలి. స్మోకింగ్ కానీ మందు తాగడం కానీ ఈ అలవాట్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా స్టాప్ చేయాలి. స్టాప్ చేసిన తర్వాత కూడా మనకు ఆ రిజల్ట్స్ అనేవి సరిగ్గా రావడానికి ఒక 6 నెలల నుంచి సంవత్సరం కాలం కూడా పట్టొచ్చు. అదర్ కోమార్బిడిటీస్ అంటే థైరాయిడ్ ఇబ్బంది కానీ, బీపీ ఉండడం కానీ, షుగర్ ఉండడం కానీ, ఇట్లాంటి ఇతర ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు వాటిని ట్రీట్ చేసుకోవడం కానీ, లేకపోతే కంట్రోల్ ఉంచుకోవడం కానీ చేయాలి. బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు వీటిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకా ఇంక్రీజ్ బాండ్ విత్ యువర్ స్పౌస్, అంటే మీ లైఫ్ పార్ట్నర్తో మీకు ఒక హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకునేలాగా చూడాలి.